హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్. మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ సంత వీడియో అనేది తీస్తున్నాను. ఒక 8 నిమిషాలు 12 నిమిషాలు దాకా తీస్తున్నాను. దీంట్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఈ వీడియో అయినాక మళ్ళీ పొద్దున అంటే శనివారం రోజు సంతకు సంబంధించిన వీడియో, గొర్రెల వీడియో, అలాగే పొట్టల వీడియో ఉంది, అది చూసుకుని వద్దాం. సంత ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర, గూడూరు టౌన్లో మనకి గొర్రెల సంత అనేది జరుగుతుంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం 10 దాకా జరుగుతుంది. సో రాత్రి కాకుండా రాత్రి రావడం తగ్గించేసి మీరు బయట నుంచి 5:30కి 6 గంటలకు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. పిల్లలన్నీ కింద దిగి 22 పిల్లలు 23,000. సో ఇంకా వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూడండి. మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది, దాంట్లో కూడా మీకు పిల్లలన్నీ చూపించున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 9 అవుతుంది టైం. ఇది ఫస్ట్ గేట్ 9 అవుతుంది టైం. ఇక్కడ ఆ ఒంగోలు పిల్లలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ బళ్ళు మాత్రమే గురువారం రోజు 7 గంటలకి 8 గంటలకి సంత లోపల వస్తున్నాయి. మిగతా అది చూడండి మీరు, ఎక్కడ అసలు గొర్రెలు వచ్చినట్టుగా పొట్టలు వచ్చినట్టుగా ఏం లేదు. గొర్రెలు అయితే ఖచ్చితంగా 6 గంటలకు వస్తున్నాయి, పొద్దున 5 గంటలకి 6 గంటలకు దిగుతున్నాయి. మిగతా ఏం రావటం లేదు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, రాత్రిలో రావడం కనుక తగ్గించేసామంటే ఒక 4 వారాలు ఇంకా ఆటోమేటిక్గా సంత కూడా రాత్రిలో తగ్గిపోతుంది. అంటే ఎవరు రావటం లేదులే అనేసి. ఆ 25 బళ్ళు, ఒక 30 బళ్ళు తప్ప ఇంకేం బళ్ళు లేవు. వాళ్ళందరూ ఒకే దగ్గర నుంచి వస్తారు, ఒంగోలు ఏరియా నుంచి. వాళ్ళు దూరం నుంచి రావాలి కాబట్టి ఆ టానికి వస్తారు. వాళ్ళ దగ్గర పిల్ల అమ్ముడిపోతే ఇక్కడ మళ్ళీ రేట్లు మారిపోతున్నాయి. అందుకనేసి ఒక 4 వారాలు మనం రాత్రిలో రావడం మానేస్తే ఆటోమేటిక్గా సంత ముందుకు పోతుంది అనేసి నా ఒపీనియన్. ఒకసారి ఈరోజు వాళ్ళతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే గురువారం రాత్రి రాకుండా శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకి అలా వస్తే మీకు ఏమైనా ఇబ్బందా అనేటట్టుగా మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను. అంటే మార్చల్ల సంత ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది శనివారం రోజు, సాయంత్రం 4 గంటల దాకా నడుస్తుంది. అలాగా అవకాశం ఏమైనా ఉందా అనేసి మాట్లాడడానికి ట్రై చేసి చూస్తాను. సో పిల్లలు పొద్దున్నే ధరలు తక్కువ ఉన్నాయి. పోయిన వారం కూడా చెప్పాను నేను, పిల్లలు ధరలు పొద్దున తక్కువ వస్తున్నాయి, రాత్రి ఈ టైంలో అడిగితే ఎక్కువగా ఉన్నాయి ధరలు. సో ఇంకా సంత గురించి స్టార్ట్ చేద్దాం. రాత్రంతా మేల్కోవాలా, కొన్ని పిల్లలు ఇప్పించాలా, ఎన్ని పిల్లలు ఇప్పిస్తానో ఏందో చూద్దాం ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అటు అవుతుంది. ఇప్పుడు బేరాలు ఏ రకంగా ఉంటాయంటే, ట్రేడింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇదిగో ఈ బండిలో పిల్లలు కొనేసారు. ఈ బండిలో పిల్లలు కొనేసి మళ్ళీ ఇక్కడే తాడు కింద పెట్టుంటారనమాట. అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళు కొంటూ ఉంటారు. అలాంటి బేరాలు జరుగుతూ ఉంటాయి. 23,000కి ఇది అమ్ముడిపోయింది. మన సబ్స్క్రైబరే చిత్తూరు దగ్గర నుంచి. ఈ బండిలో నుంచి 23,000కి ఆయన కొన్నాడు. ఇప్పుడు ఎక్కువ ఏం జరుగుతుందంటే, ఈ బండిలో ఉండే పిల్లలు కొనేసి అక్కడ మీకు పొద్దున్న వీడియోలో తాళ్ళు కట్టి పెట్టుంటారు కదా, అట్లా తాళ్ళు కట్టి పెట్టుంటారు. అక్కడి నుంచి మళ్ళీ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో ఎక్కువగా ఇదే బిజినెస్ జరుగుతూ ఉంటుంది. మన వీళ్ళ దగ్గర కొంటే ₹1 తక్కువకి వస్తుంది అలా బళ్ళల్లో కొనేస్తే. సో నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మొత్తానికి మీరు రాత్రి రాకుండా పొద్దున వస్తేనే మంచిది. పొద్దున వస్తేనే మనకు మంచి పిల్లలు దొరుకుతాయి, ₹1 తక్కువకి దొరుకుతాయి. రాత్రి ఈ టైంలో బేరం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ మనిషిని మీరు గుర్తించి, ఎవరు రైతు, ఎవరు ఇక్కడ రోజు సంతలో వచ్చే బేరగాడు, అతన్ని గుర్తించి కొనగలిగితే మీకు ₹1 తక్కువ వస్తుంది. లేదంటే మీరు ఇప్పుడు కొన్నా ₹1 ఎక్కువ వస్తుంది, పొద్దున కొన్నా కూడా ₹1 ఎక్కువగానే వస్తుంది. పొద్దున ఏంటంటే ఎట్టకేళ్ళకి అమ్మేసి వెళ్ళిపోవాలా అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఎట్టగైనా కొంటారు అన్న కాన్సెప్ట్లో ఉంటారు అమ్మేవాళ్ళు. అది ఇప్పుడు 10:40 అయింది. ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంది. 3 చేతులు మారుతాయి తెల్లారే కల్లా. సో రాత్రి 12 గంటలు అయింది టైం. ఇప్పటికి ఇంకా దిగలేదు పిల్ల, రావాల్సిన పిల్లలు దిగలేదు. ఇంకొక విషయం, మీకు 3 వారాల నుంచి మీరు గమనిస్తే సంతలో ఈ 3 నెలల పిల్లలు, 4 నెలల పిల్లలు అనేటివి సంతలో కనిపించడం లేదు. పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా, ఇది ఒక్కటే చిన్న బ్యాచ్ ఉంది, ఒక 5 నెలల పిల్లలు. సో మిగతాయన్నీ ఇలాంటి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. అంటే 26,000, 25,000 ఇలాగ జతలు చెప్పేటివి. బరువు గురించి మాట్లాడుకుంటే 25 నుంచి 30 కేజీలు అలా దాటి ఉండే పిల్లలే ఎక్కువ కనిపిస్తున్నాయి సంతలో. నాకైతే ఒక బ్యాచ్ కనిపించింది ఈరోజు, 26 పిల్లలు ఉన్నాయి. ధర ఎంత అడిగితే 24,000 చెప్పాడు. అన్నీ 5 నెలల పిల్లలు ఉంటాయి. 5 నెలల పిల్లలు 24,500 బేరం చెప్పాడు. ఒక్కొక్క పిల్ల బరువు 25 కేజీలు ఉంటుంది నిక్రంగా. అంటే అంత క్వాలిటీ తోటి ఉన్నాయనేసి. సో సంత అయితే ఇంకా స్టార్టింగ్ అవ్వలేదు. ఈ ఏరియా ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నామో ఇదంతా మీకు 6 గంటల నుంచి బాగుంటుంది అన్నమాట. 6 గంటల నుంచి బాగుంటుంది. అన్నీ పెద్ద పొట్టేళ్ళు వచ్చున్నాయి. పిల్లలు అనే బదులు పొట్టేళ్ళు అంటే బాగుంటుంది. ఇంకొక విషయం, నేను ఇప్పుడు సంతలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నా. 12 గంటలు అయింది టైం.
సో మన వాళ్ళు కొన్నోళ్ళు వచ్చారు కానీ వాళ్ళు 30,000 అంటే వీళ్ళు 20,000 అంటున్నారు. సో ఇంకా వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. రేపు పొద్దున ఒక 100 పిల్లలు బయట పల్లెల్లో చూస్తున్నా. ఆ 100 పిల్లలు కొనడానికి వెళ్ళాలా. అందుకనే నేను ఇప్పుడు సంతలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీక్ చూద్దాం ఇంకా.